జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి సీతారాముల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ ముహూర్త పత్రాలను రాముల వారి వద్ద పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30కు బయలుదేరి వెళ్లి 11 గంటల 19 నిమిషాలకు నామినేషన్ వేయడం జరుగుతుందని, రాష్ట్రం రామరాజ్యం వైపు అడుగులు వేయాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం విజయం సాధించాలని, మీ అందరి ఆశీస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందించడం, పేదవారికి మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడం, రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంలో ఈరోజు మన కొండగారు రేపు నేను జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ ముహూర్తం పెట్టడం దేవాలయమైనటువంటి ఈ శ్రీరామచంద్రుడి యొక్క సమక్షంలో ఇంతమంది ఆడపడుచుల యొక్క ఆశీర్వచనంతో ఈరోజు ఈ నామినేషన్ పత్రాన్ని వేయడానికి నిర్ణయం తీసుకోవడం మీ అందరి ఆశీస్సులు కోరుతూ సెలవు.